దులీప్ ట్రోఫీలో భాగంగా రెండవ రౌండ్ మ్యాచ్లలో ఇండియా ఏ, ఇండియా డీల మధ్య జరిగినటువంటి మ్యాచ్లో ఇండియా డి పైన ఇండియా ఏ టీము 186 పరుగుల తేడాతోటి విజయం సాధించింది. టాస్ గెలిచినటువంటి ఇండియా డి టీము మొదట ఇండియా ఏ టీంకు బ్యాటింగ్ అప్పగించింది. ఇండియా ఏ టీము తన తొలి ఇన్నింగ్స్లో 290 పరుగులు చేయగా ఇండియా డి టీము తన తొలి ఇన్నింగ్స్లో కేవలం 183 పరుగులకే ఆల్అవుట్ అయింది. దీంతో తొలి ఇన్నింగ్స్లో 107 పరుగుల భారీ ఆధిక్యం సంపాదించిన ఇండియా ఏ టీము ఆ తర్వాత తన రెండవ ఇన్నింగ్స్లో 3 వికెట్ల నష్టానికి 380 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. 488 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా డి టీము 301 పరుగులకు ఆల్అవుట్ కావడంతో 186 పరుగుల భారీ తేడాతోటి ఇండియా ఏ టీము విజయం సాధించింది. 89 పరుగులు చేయడమే కాకుండా మ్యాచ్ మొత్తంలో 4 వికెట్లు తీసి ఆల్రౌండ్ ప్రతిభ చూపి మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఇండియా ఈ టీంకి చెందినటువంటి షమ్స్ ములానీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేపట్టిన ఇండియా ఏ టీము తన ఫస్ట్ ఇన్నింగ్స్లో 84.3 ఓవర్లలో 290 పరుగులకు ఆల్అవుట్ అయింది. ఇండియా ఏ టీము ఫస్ట్ ఇన్నింగ్స్లో షమ్స్ ములానీ 89 పరుగులతోటి టాప్ స్కోరర్గా నిలిచాడు. 187 బంతుల్లో 89 పరుగులు చేశాడు షమ్స్ ములానీ. ఇక ఆ తర్వాత తనిష్ కోటియాను 80 బంతుల్లో 53 పరుగులు చేసి హాఫ్ సెంచరీ సాధించగా రియాన్ పరాగ్ 37 పరుగులు, కుషాగ్రా 28 పరుగులు చేయడం జరిగింది. సో కెప్టెన్ మయాంక్ అగర్వాల్ కేవలం 7 పరుగులు మాత్రమే చేయగా తిలక్ వర్మ తొలి ఇన్నింగ్స్లో ఫెయిల్ అయ్యాడు, 10 పరుగులు మాత్రమే చేశాడు. ఇక ఇండియా బి బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే హర్షిత్ రాణా 51 పరుగులకు 4 వికెట్లు తీయగా విద్యుత్ కావేరప్ప 30 పరుగులకు 2 వికెట్లు, హర్షదీప్ సింగ్ కూడా మరో 2 వికెట్లు తీయటం జరిగింది. ఇక శిరాంశు జైను, సౌరవ్ కుమార్ చెరో వికెట్ తీయటం జరిగింది. ఆ విధంగా ఇండియా ఏ టీము తన తొలి ఇన్నింగ్స్లో 290 పరుగులు చేస్తే ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ ఆడినటువంటి ఇండియా డి టీము కేవలం 183 పరుగులకే ఆల్అవుట్ అయింది. 52.1 ఓవర్లలో 183 పరుగులకు ఆల్అవుట్ అయింది. ఇండియా డి టీము ఫస్ట్ ఇన్నింగ్స్లో దేవదత్త పడిక్కల్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడని చెప్పాలి. 124 బంతులు ఎదుర్కొన్నటువంటి దేవదత్త పడిక్కలు 92 పరుగులు చేశాడు. ఇక ఆ తర్వాత హర్షిత్ రాణా 31 పరుగులు, రికీ భొయ్ 23 పరుగులు చేయడం జరిగింది. శ్రేయస్ అయ్యారు, కెప్టెన్ శ్రేయస్ అయ్యారు 7 బంతులు ఆడి డక్అవుట్ అయ్యాడు. ఇక్కడ శ్రేయస్ అయ్యారు చాలా వివాదాస్పదంగా మరి ఆడాడని చెప్పేసి సోషల్ మీడియాలో చాలా పోస్టింగ్లు రావడం, మీమ్స్ రావడం జరిగింది. బ్యాటింగ్కి వస్తున్నటువంటి సమయంలో సన్ గ్లాసులు పెట్టుకొని బ్యాటింగ్ చేసినటువంటి శ్రేయస్ అయ్యారు 7 బంతులు ఎదుర్కొని డక్అవుట్ కావడం జరిగింది. అదేవిధంగా వికెట్ కీపర్ సంజు శాంసన్ కూడా 5 పరుగులు మాత్రమే చేశాడు. ఎస్ దుబే 14 పరుగులు చేశాడు. సో 5th వికెట్కి పడిక్కలు, రికీ భొయ్ వీళ్ళిద్దరు కలిసి 77 బంతుల్లో 44 పరుగులు జోడించారు. ఇక ఇండియా ఏ టీం బౌలర్లలో ఖలీల్ అహ్మద్, అకీబ్ ఖాన్ వీళ్ళిద్దరూ చెరో 3 వికెట్లు తీయగా తనిష్ కోటియాను, ప్రసిద్ధ్ కృష్ణ, షమ్స్ ములానీ వీళ్ళు ముగ్గురు కూడా తలా 1 వికెట్ తీయడం జరిగింది. ఆ విధంగా ఇండియా ఏ టీంకి తొలి ఇన్నింగ్స్లో 107 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ఇక 107 పరుగుల భారీ ఆధిక్యంతో రెండవ ఇన్నింగ్స్ను ప్రారంభించినటువంటి ఇండియా ఈ టీము తన రెండవ ఇన్నింగ్స్లో 98 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 380 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. అంటే ఒక రకంగా భారీ స్కోరే చేసింది. అందులో ప్రథమ్ సింగ్ ఇద్దరు సెంచరీ చేశారంటే ప్రథమ్ సింగ్ తర్వాత తిలక్ వర్మ. ప్రథమ్ సింగ్ 189 బంతుల్లో 122 పరుగులు చేస్తే తిలక్ వర్మ 193 బంతుల్లో 111 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. కెప్టెన్ మయాంక్ అగర్వాల్ 56 పరుగులు చేస్తే ఆ తర్వాత రియాన్ పరాగ్ 20 పరుగులు చేశాడు. శశ్వత్ రావత్ 64 పరుగులతోటి నాట్అవుట్గా నిలవటం జరిగింది. ఫస్ట్ వికెట్కు ప్రథమ్ సింగ్ తర్వాత మయాంక్ అగర్వాల్ వీరిద్దరు కలిసి 169 బంతుల్లో 115 పరుగులు జోడిస్తే 4th వికెట్కు తిలక్ వర్మ, శశ్వత్ రావత్ ఇద్దరు కలిసి 174 బంతుల్లో 116 పరుగులు అభేద్యంగా జోడించారు. ఇక సౌరవ్ కుమార్ అంటే ఇండియా డి టీము బౌలర్లలో సౌరవ్ కుమార్ 2 వికెట్లు తీస్తే శ్రేయస్ అయ్యార్ మరొక వికెట్ తీయడం జరిగింది. అంటే 3 వికెట్లు పడ్డాయి కదా, ఆ 3 వికెట్లలో సౌరవ్ కుమార్ 2 వికెట్లు తీస్తే శ్రేయస్ అయ్యార్ 1 వికెట్ తీయడం జరిగింది. ఆ విధంగా 488 పరుగుల భారీ విజయ లక్ష్యంతో తన సెకండ్ ఇన్నింగ్స్ను ప్రారంభించిన ఇండియా డి టీము తన రెండవ ఇన్నింగ్స్లో 82.2 ఓవర్లలో 301 పరుగులకే ఆల్అవుట్ కావడం జరిగింది. ఇక ఇండియా డి టీమ్ సెకండ్ ఇన్నింగ్స్లో రికీ భొయ్ అద్భుతంగా ఆడి 113 పరుగులు చేశాడు. అంటే సెంచరీ చేసినప్పటికీ తన టీంని అయితే గెలిపించలేకపోయాడు. ఎందుకంటే భారీ విజయ లక్ష్యం 488 పరుగులు అంటే చాలా పెద్ద లక్ష్యం అన్నట్టు. రికీ భొయ్ రాణించినప్పటికీ సెంచరీ చేసినప్పటికీ ఇండియా డి టీము లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. రికీ భొయ్ తర్వాత కెప్టెన్ శ్రేయస్ అయ్యార్ 41 పరుగులు. అంటే రికీ భొయ్ సెంచరీ చేస్తే ఆ తర్వాత మరెవ్వరు కూడా
సరిగా స్టాండ్ కాలేకపోయారు, భారీ స్కోర్ చేయలేకపోయారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యారు 41 పరుగులు చేస్తే సంజు శాంసన్ 40 పరుగులు, హర్షిత్ రాణా 24 పరుగులు, సౌరవ్ కుమార్ 22 పరుగులు చేయడం జరిగింది. సో ఇండియా ఏ టీం బౌలర్లలో తనిష్ కోయిటన్ 4 వికెట్లు తీస్తే శంష్ ములానీ 3 వికెట్లు, తర్వాత రియాన్ పరాగ్ 1 వికెట్, ఖలీల్ అహ్మద్ కూడా 1 వికెట్ తీయడం జరిగింది. సో ఆ విధంగా 186 పరుగుల తేడాతోటి ఇండియా ఏ టీము విజయం సాధించింది. శంష్ ములానీకి చెప్పుకున్నాం కదా, ఆల్రౌండర్ ప్రతిభ కనబరిచాడు. తొలి ఇన్నింగ్స్లో 80కి పైగా పరుగులు చేయడమే కాకుండా మ్యాచ్ మొత్తం మీద 4 వికెట్లు తీసి ఆల్రౌండర్ ప్రతిభ చూపి ఇండియా ఏ టీం గెలుపులో కీలక పాత్ర పోషించినటువంటి శంష్ ములానీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక ఈ మ్యాచ్ ఫలితంతో పాయింట్ల పట్టికలో ఇండియా ఏ టీము 1 గెలుపు 1 ఓటమితోటి మొత్తం 6 పాయింట్లతోటి పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో ఉండగా, ఆడినటువంటి 2 మ్యాచ్లలో కూడా ఓడినటువంటి ఇండియా డి టీము పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో, అంటే అట్టడుగున నిలిచింది పాయింట్లేమీ లేకుండానే.